కాటికి కాలు చాపిన ఆ వృద్ధుడు కామంతో కన్నెపిల్లను కాటేశాడు. మనవరాలి వయసున్న పని మనిషిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి ఆ ముసలి కామాంధుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. మహబూబ్నగర్ కు చెందిన భార్యాభర్తలు బతుకు తెరువు కోసం హైదరాబాద్ మాదాపూర్ కొచ్చారు. ఖానామెట్ సర్వే ఆఫ్ ఇండియా కాలనీలోని ఎంఎస్ఆర్ అపార్ట్మెంట్ లో పని మనిషిగా చేరింది ఆ యువతి. ఇదే అపార్ట్మెంట్ వాచ్మెన్ గా ఆ యువతి భర్త పనిచేసేవాడు. విద్యుత్ శాఖలో ఏఐడీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సోమిరెడ్డి ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో యువతి కుటుంబం నివాసం ఉండేది. ఇళ్లలో పనులు చేయడానికి వచ్చిన యువతిపై కన్నేశాడు ముసలోడు సోమిరెడ్డి. ఇదే అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో నివాసం ఉండే సోమిరెడ్డి ఇంట్లోకి పనిచేయడానికి వచ్చిన యువతిపై 2 సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తారని బెదిరించాడు నీచుడు. అతడి బెదిరింపులకు భయపడ్డ యువతి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 3వసారి కూడా యువతిని బలాత్కరించడానికి ప్రయత్నించగా అతని నుంచి తప్పించుకుని జరిగిన ఘోరాన్ని భర్తకు చెప్పింది. భర్త ఆడపడుచుతో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. అత్యాచారం కేసులో నిందితుడు వృద్ధుడు సోమిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోమిరెడ్డి రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్, వయసు 70 years. అతని మీద ఈ 37 క్రైమ్ నెంబర్ కేసు రిజిస్టర్ చేయటం సెక్షన్ 376 IPC అండ్ 3 and 4 ఆఫ్ SC/ST యాక్ట్, అట్రాసిటీ యాక్ట్లో కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు ఏసీపీ సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిందితుడు సోమిరెడ్డి బెదిరింపులకు గురి చేయడంతో ఈ అపార్ట్మెంట్ విడిచి వెళ్లారు ఆమె కుటుంబీకులు. వైద్య పరీక్షల కోసం బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పండు ముసలాడు పడుచుపిల్లపై అత్యాచారానికి తెగపట్టడం పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. అత్యాచారం సెక్షన్లతో పాటు SC/ST వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.